ఒక వేటగాడున్నాడు. అడవిలోని ఒక సాధారణ మనిషి. అతనికి సైన్యం లేదు, కోపంగా ఉన్న పాఠం లేదు, ప్రత్యేకమైన జ్ఞానం కూడా లేదు. ఆ రోజు అతను ఆకలితో ఉన్నాడు. ఏదైనా వేట కోసం తిరుగుతున్నాడు. ఆ తిరుగుడ్లో అతని బాణం ఉద్దేశ్యం లేకుండా, తెలియకుండానే లక్ష్మి స్వయంగా ఆసనం వేసే ఆ అడుగులను తాకింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దురదృష్టం కూడా కాదు. ఇది ఒక యుగం క్రితం రాసిన కథ యొక్క చివరి పంక్తి. అది పూర్తవ్వాల్సిందే. ఈరోజు మనం ఆ రుణాన్ని అర్థం చేసుకుంటాం. ఒక తెలియని అడవివాడు తెలియకుండానే చరిత్రలో అత్యంత లోతైన పాత్రగా మారినప్పుడు ఆ క్షణంలో దాగియున్న సత్యం మన జీవితంలో కూడా అత్యంత ముఖ్యమైన సత్యం కావచ్చు. కురుక్షేత్ర మహాయుద్ధం ముగిసిపోయింది. 5 పాండవులు విజయం సాధించారు. ధర్మం మళ్లీ స్థాపించబడింది. కాని ఈ విజయక్షణం ఎంత గొప్పదో అంతే భారంగా కూడా ఉంది. విజయించినవారు కూడా ఏదో కోల్పోయినట్టు కనిపించారు. ఓడిపోయిన వారి తల్లులు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఆ తల్లుల్లో ఒకరు గాంధారి. 100 మంది కుమారుల తల్లి. తన భర్తల, తన ప్రపంచం కూడా చీకటిగా ఉండాలని జీవితాంతం కళ్లపై పట్టీ కట్టుకుని గడిపింది. కాని లోపలి కళ్ళు మాత్రం మూసుకోలేదు. ఆ కళ్ళు యుద్ధంలో ప్రతి మరణాన్ని ఒక్కొక్కటిగా చూశాయి. కృష్ణుడు ఆమెను ఓదార్చడానికి వచ్చినప్పుడు నెలలుగా లోపల దాగి ఉన్న ఆ అగ్ని ఒక్కసారిగా బయటపడింది. ఆమె ఇలా అన్నారు: "నీవు సర్వశక్తిమంతుడివి కృష్ణ, నీవు ఆపగలవు." నీవు ఆపలేదు. ఆమె మాటలతో ఒక శాపం వెలువడింది. ఎలా కురువంశం తమ వాళ్ల చేతిలో నాశనమయ్యిందో అలాగే యదుకులం కూడా తమ వాళ్ల చేతిలోనే నాశనమవుతుంది. ఆమె బాధ నిజమైనదే, ఆమె కోపం నిజమైనదే. కృష్ణుడు దాని అర్థం చేసుకున్నాడు. ఆ బాధ ముందు ఏ వాదనైనా చిన్నదే కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. కాని ఆ శాపాన్ని విన్నప్పుడు ఆయన కేవలం ఇంతే అన్నారు: తథాస్తు, ఇది కాలచక్రం గాంధారి, నేను దీనిని అంగీకరిస్తున్నాను. ఆ శాపాన్ని ఆయన ఆపగలిగేవారు, కాని ఆపలేదు. ఎందుకంటే కృష్ణుడు తెలుసు, యదుకులం తన శిఖరాన్ని చేరుకుని అహంకారంలో మునిగిపోయింది. దాన్ని ఎలాంటి బాహ్య శత్రువూ ఓడించలేడు. నాశనం లోపలి నుంచే రావాల్సింది. అది సరిగ్గా ఇదే అనిపించిందాయనకు. 36 సంవత్సరాలు గడిచిపోయాయి. ద్వారకలో యదుకులానికి వైభవం తగ్గలేదు. శక్తి ఉంది, గౌరవం ఉంది, సంపద ఉంది. కాని ఒక వంశం అంత పెద్దదిగా మారితే దానికన్నా గొప్పవాడు ఎవ్వరూ కనిపించకపోతే లోపల ఒక రకమైన కుళ్ళు పెరిగిపోతుంది. ఆ కుళ్ళు అహంకారంతో వస్తుంది. అహంకారానికి మొదటి సంకేతం ఎవ్వరినైనా తక్కువగా చూడటం. అయితే ఆ రోజుల్లో కొన్ని గొప్ప ఋషులు ద్వారకకొచ్చారు. విశ్వామిత్రుడు, దుర్వాస, నారదుడు, వశిష్ఠుడు మరియు ఇతరులు. యదుకులానికి చెందిన కొంతమంది యువకులు వారిని చూశారు. వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. వారు కృష్ణుడు కుమారుడు సాంబుని స్త్రీవేషంలో ముస్తాబు చేశారు. అతని పొట్టపై వస్త్రాన్ని చుట్టి గర్భవతి స్త్రీలా తయారు చేశారు. ఆ తర్వాత అతన్ని తీసుకుని ఆ ఋషుల ముందుకు వెళ్లి అడిగారు: "మహర్షులారా, ఇది ప్రసవ సమయం. చెప్పండి, పుత్రుడు పుడతాడా లేక పుత్రిక?" వారికి ఇది ఒక ఆటలా అనిపించింది. కాని వారు గ్రహించలేదు. ఆ ఆటలో వారు ఒక అతి ముఖ్యమైన దారాన్ని తాకుతున్నారు. అది వారి మొత్తం వంశాన్ని బంధించి ఉంది. ఋషుల కళ్ళు మూసి ఉన్నా వారి దృష్టి సాధారణ కళ్ళు చూడలేనిదాన్ని చూడగలిగింది. వారు కోపంతో కాదు, ఒక భయంకరమైన శాంతితో ఇలా అన్నారు: "ఈ సాయంత్రం తర్వాత ఒక ఇనుప దండం జన్మిస్తుంది. అదే దండం మీ యదుకుల మొత్తం నాశనానికి కారణమవుతుంది." నిజంగానే ఆ ఇనుపదండం బయటపడింది. వార్త అంతటా వ్యాపించింది. రాజు ఉగ్రసేనుడు ఆదేశించాడు, "దాన్ని నూరి సముద్రంలో కలిపేయండి." అదే జరిగింది.
కాని ఇక్కడొక విషయముంది, చాలా మంది తెలియని విషయం. ఆ ఇనుప ముక్క పూర్తిగా నాశనం కాలేదు. సముద్రపు అలలు దాన్ని తిరిగి తీరానికి తీసుకొచ్చాయి. అది మట్టిలో కలిసిపోయింది. ఆ మట్టిలోంచి మొలిచిన సరకందాలు బయటకు చూస్తే గడ్డిలాగా కనిపించేవి. కాని లోపల మాత్రం ఆ శపించబడిన ఇనుపం ఎంత గట్టిగా ఉంటుందో అంతే గట్టిగా ఉండేవి. ఆ శిక్షలోని ఒక పెద్ద ముక్క పూర్తిగా మెత్తబడలేదు. అది సముద్రపు లోతుల్లో మునిగిపోయింది. అక్కడ ఒక చేప దాన్ని మింగింది. ఆ చేప ఒకరోజు వలలో చిక్కింది. ఆ వల ఒక వేటగాడి చేపలో ఉంది. ఆ వేటగాడు చేపను కోశాడు. ఆ ఇనుప ముక్కను చూశాడు. అది పదునుగా బలంగా ఉంది. అతననుకున్నాడు, ఇది బాణం మునుపు తయారు చేయడానికి పనికొస్తుంది. ఆ నుక్కు ఎవరికోసం తయారవుతుందో అతనికి తెలియదు. విధి ఎప్పుడూ తొందరపడదు. అది తన పని నిశ్శబ్దంగా, నెమ్మదిగా, ఎలాంటి శబ్దం లేకుండా చేస్తుంది. ఒకరోజు అన్నీ ఒక్కసారిగా మన ముందుకు రాకముందు వరకు కృష్ణుడు ద్వారకలో అపశకునాలు చూశాడు. సముద్రపు సరిహద్దులు లోపలికి రావడం మొదలయ్యింది. రాత్రి సమయంలో శ్మశాన పక్షులు పట్టణంలో తిరగడం ప్రారంభించాయి. ఆకాశంలో విచిత్రమైన రంగులు కనిపించసాగాయి. కృష్ణుడు ఎదుకులాని కూడగట్టారు. మరియు ఇలా అన్నాడు, మనము ప్రభాస తీర్థానికి వెళ్దాం, స్నానం చేద్దాం, పుణ్యాన్ని సంపాదిద్దాం. ఇది ఒక తీర్థయాత్ర అయినా లోపల్నుంచి కృష్ణుడు ఇది అంతిమయాత్ర అని తెలుసు. ప్రభాస తీరానికి ఎదుకులు చేరుకున్నారు. అక్కడ ఉత్సవం జరిగింది. భోజనం చేశారు. మద్యం తాగారు. మద్యం లోపలికి వెళ్ళినప్పుడు సంవత్సరాలుగా లోపల దాచినవన్నీ బయటకు రావడం మొదలయ్యింది. పాత అవమానాలు, పాత ఈర్ష్యలు, పాత గాయాలు. ఒక తిక్కుతో మొదలయ్యింది. మళ్లీ ఒకసారి జరిగింది. ఆ తర్వాత ఆ సరకండెలు పైకి వచ్చాయి. అవే సరకండెలు ఆ శాపగ్రస్తమైన ఇనుపపొడి వల్ల మొలిచినవే. వాటిని చంపాలని ఉద్దేశంతో పట్టుకున్న వెంటనే అవి ఇనుపకంటే కూడా గట్టిగా మారిపోయాయి. అన్నయ్య అన్నపై దాడి చేశాడు. స్నేహితుడు స్నేహితుణ్ణి కొట్టాడు. కృష్ణుని కుమారులు, ఆయన మేనల్లుళ్ళు, ఆయన సేనాధిపతులు అందరూ ఆ సరకండెలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. కృష్ణుడక్కడున్నాడు. ఆయన ఆపడానికి ప్రయత్నించాడు. కాని ఒక దశ తర్వాత ఆపడం మానేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇది ఆ శాపం వల్ల కాదు, ఇది ఆ వంశం చేసిన కర్మల ఫలితం. కర్మఫలితాన్ని అనుభవించాల్సిందే. దేవుడు ఎదుట నిలబడ్డా కూడా తప్పదు. కొంతసేపట్లోనే ప్రభాస్ తీరము నిర్మానుష్యంగా మారిపోయింది. ఎదుకులాన్ని ఎప్పుడూ ఎవ్వరూ వెలుపలి శత్రువులు నాశనం చేయలేకపోయారు. కాని వాళ్లే వాళ్ల చేతుల్లోనే నాశనమయ్యారు. ఆ వినాశనం తర్వాత బలరాముడు ఒక చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఆయన ముఖం ప్రశాంతంగా ఉంది. బాధ లేదు, భయం లేదు, ఎలాంటి ఆందోళన లేదు. ఒక లోతైన సిద్ధత మాత్రమే ఉంది. ఆయన ఊపిరిని నెమ్మదిగా తీసుకుంటూ తనలోకి లోతుగా ప్రవేశించారు. ఆ లోతైన స్థాయికి, అక్కడ ఎలాంటి శరీరం చేరలేని చోటుకు. అప్పుడు ఆయన నోటి నుండి ఒక దివ్యమైన తెల్లపాము బయటకు వచ్చింది. సముద్రం వైపు వెళ్ళింది. శేషనాగుడు తన అసలు స్వరూపానికి తిరిగి వెళ్తున్నారు. ఇది మరణం కాదు, ఇది ఇంటికి తిరిగి వెళ్లడమే. ఇప్పుడు కృష్ణుడు నిజంగా ఒంటరిగా ఉన్నాడు. ఆయన తన సారథి దారుకుని దగ్గరకు పిలిచాడు. దారుకుడు ప్రతి యుద్ధంలో ఆయనతో పాటు ఉండి ఆయనని చూసినవాడు. ఈరోజు అతని కళ్లల్లో కన్నీళ్లు నిండిపోయాయి. కృష్ణుడు అతనితో ఇలా అన్నాను, హస్తినాపురానికి వెళ్లి అర్జునుడికి చెప్పు, అన్నీ ముగిసిపోయాయి. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఆడవాళ్లు, పిల్లలు, వృద్ధులు వారిని అక్కడి నుండి తీసుకెళ్ళు. ద్వారట త్వరలోనే సముద్రంలో కలిసిపోతోంది. ఆయన దగ్గర మాటల్లేవు. కృష్ణుడు అతనిని చూసి నవ్వాడు. అదే చిరునవ్వు. అది కృష్ణుడిదే. అందులో ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి పశ్చాత్తాపం లేదు. దారుకుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు అడవువైపు తిరిగాలు. ఒంటరిగా, రథం లేకుండా, ఎవరూ లేని అడవిలో ఒక పిప్పల చెట్టు ఉంది. పాతది, విస్తారమైనది, యుగాల నిదర్శనంలా. ఆ పిప్పల చెట్టు కింద కృష్ణుడు కూర్చున్నాడు. ఆయన చుట్టూ ఆయన ఆయుధాలున్నాయి. అవి కూడా ఆ చివరి క్షణంలో ఆయనతో పాటు ఉండాలని అనుకున్నట్లుగా. ఆ సాయంకాల వెలుతుర్లో ఆయన శ్యామవర్ణ శరీరం దీపంలా మెరిసింది. పీతాంబరం, మయూరపిచ్చం, కౌస్తుభమని అన్నీ ఎప్పట్లాగే ఉన్నాయి. ఆయన యోగ సమాధిలోకి వెళ్లాను. ఆయన పాదాల ఎర్రటి గులాబీ కాంతి ఒక పొదకు ఆవల కొద్దిగా కనిపించేది.
అదే అడవిలో దూరంగా ఒక వేటగాడున్నాడు. అతని పేరు జరా. సంస్కృతంలో జరా అంటే వృద్ధాప్యం, జీవితం సాయంకాలంలోకి వెళ్లే సమయం. బహుశా అందుకే ఈ పేరున్నవాడు ఈ కథలో చివరి పాత్రగా మారాల్సొచ్చింది. జరా రోజూ గంటల తరబడి తిరిగాడు. ఏమీ దొరకలేదు. అప్పుడతను పొద దగ్గర ఏదో చూశాడు. ఒక కదలిక, ఒక ఎర్రటి గులాబీ ఆకృతి. అది జింక ముఖంలా అనిపించింది. అతను ఆగిపోయాడు. తన తుర్ర పట్టుకున్నాడు. ఆ బాణాన్ని తీశాడు. దానినొక ఇనుపతో తయారైంది. అది ఒక చేప చెట్టులోంచి వచ్చినది. అది ఒక శాపగ్రస్త శిక్షలో భాగం. అది ఒక సరదా నుంచి పుట్టింది. విల్లు నుంచి బాణం విడిచాడు. అది వెళ్ళి ఆ పాదాలకు తగిలింది. వాటికి దేవతలు కూడా వందనం చేస్తారు. జరా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పొదను దాటి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతని కాళ్ల కింద నేల లాగేసింది. అతను పడిపోయాడు. చేతులు జోడించాయో. అతని ఏడుపు మొదలుపెట్టావు. ఆ ఏడుపు మనిషికి తన తప్పు లోతు ఒక్క క్షణంలో అర్థమయ్యేప్పుడు వచ్చే ఏడుపు. అతని నోటి నుంచి ఒక్క మాటే వచ్చింది. నన్ను క్షమించండి. వారి కళ్లలో ఉన్నది కోపం కాదు, అది బాధ కాదు. అదొక శాంతి. అది అప్పుడే వస్తుంది ఎప్పుడైతే ఎవరికైనా అన్నీ ఎలా జరగాలో అలా జరుగుతున్నాయని తెలుసు. వారు చెప్పారు, ఎగురువెళ్ళు స్నేహితా, భయపడవద్దు. నీవు చేసినది నీవు చెయ్యలేదు. అది నా సంకల్పం. నీవు నేను ఎంచుకున్న ఒక సాధనం మాత్రమే. అతనికి చెప్పినది అతను కలలో కూడా ఊహించలేదు. ఎవరు తెలుసా? త్రేతాయుగంలో నీవు వాలీవాడివి, కిష్కింద రాజు, అపారమైన శక్తివంతుడు. ఆ యుగంలో నేను రాముణ్ణి. నీవు సుగ్రీవుడు పోరాడుతున్నప్పుడు నేనొక చెట్టు వెనక దాక్కుని నీపై బాణం విసిరాను. ఆ కర్మలో ఒక భాగం మిగిలుంది. ఈరోజు ఆ కర్మ తన చక్రాన్ని పూర్తి చేసుకుంది. నీ బాణం ద్వారా ఇది ప్రతీకారం కాదు, ఇది కర్మ పరిపూర్ణత మాత్రమే. దీనిని నేను స్వీకరిస్తున్నాను. అతనికి ఆశీర్వాదమిచ్చారు. పుణ్యకార్యాలు చేసే పుణ్యాత్ములు నివసించే ఆ పవిత్రమైన చోటుకు వెళ్ళు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి తల వంచి ఒక దివ్య విమానం ఆయనను తీసుకెళ్ళింది. ఆ అడవిలో మళ్లీ నిశ్శబ్దం అలముకుంది. కృష్ణుడు ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనంలో ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎలా అంటే ఒక ప్రయాణికుడు దీర్ఘ ప్రయాణం తర్వాత తన భారాన్ని దించేసుకున్నట్టు. ఏ బాధ లేదు, ఏ పోరాటం లేదు, కేవలం ఒక ప్రశాంతమైన, సంపూర్ణమైన, సహజమైన వీడ్కోలు. ద్వాపరయుగానికి చివరి క్షణం అక్కడే జోయింది. మరియు కలియుగానికి మొదటి క్షణం అక్కడే ప్రారంభమైంది.